అనేది స్వతంత్రం వచ్చినాక కాదు, స్వతంత్రం రాకపూర్వమే నైజాం కాలంలోనే ఇక్కడ ఉద్యోగులకు బయట నుంచి మైగ్రేషన్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారని ఇక్కడ పెద్ద ఉద్యోగం జరిగితే 20 నుంచి 30 మధ్య జరిగిన ఉద్యోగంలో అప్పుడు ఆ రోజుల్లో నేను అప్పుడు 33లో మిలిటరీ రూల్స్ అన్నది పెట్టాను. ఆ మిలిటరీ రూల్స్ ఏంటంటే కనీసం ఇక్కడ 4 సంవత్సరాలు రెసిడెన్స్ ఇక్కడ నివాసం ఉంటే తప్ప ఉద్యోగాలు అమలు చేయడానికి వీలు లేదు అనేది అప్పుడు నైజాం కాలంలో. ఆ తర్వాత కాలంలో పోలీస్ చర్య తర్వాత ఇక్కడ వెల్లోడి గవర్నమెంట్ ఏర్పాటు చేయబడింది. వెల్లోడి అన్నది సివిల్ అడ్మినిస్ట్రేటర్గా రావడం వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ అంతా ఉర్దూ మీడియం చదువు మాత్రమే ఉండేది. ఇక్కడ అంతా ఉర్దూ మీడియంలోనే డాక్టర్ కానీ ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ ఇవన్నీ జరుగుతున్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ టాకింగ్ వీళ్ళకి రాదు అని చెప్పి కొన్ని వేలాది మందికి దాదాపు 6,000 పైచిలకు మందిని మద్రాసు నుంచి ఇక్కడికి మైగ్రేట్ చేయడం జరిగింది. దాని మీద అప్పుడు కూడా ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే ఉద్యమం వచ్చింది. ఎప్పుడు 51, 52లో 49, 50లో. ఆ తర్వాత కాలంలో 56 అయితే కలవాలన్నప్పుడు కలవకూడదు అన్నప్పుడు రకరకాల కారణాలు వచ్చినప్పుడు బొంగుల గోబ్యాక్ అనే మాట రావచ్చు. కానీ ఇవాళ ఒక మాట వాస్తవానికి ఏంటంటే హైదరాబాద్ స్టేట్లో 1952 వరకు కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 2 సైకిల్ షాపులు ఉంది. ఒకడేమో రెవెన్యూ, రెండో అతను మారుద్దారి అంటే ట్రెజరీ. అప్పుడు తెలంగాణ ఈ హైదరాబాద్ స్టేట్లో ఖాళీ ఉండేది రూపాయికి 96 పైసలు ఖాళీ ఇంకా ఉండేది. బయటనేమో 100 పైసలు ఉండేది. అయితే ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగితే ఇక్కడ వాళ్ళు క్యాష్ ఎక్కడ చేంజ్ చేసుకోవాలంటే అక్కడ తహసీల్దార్ ఎవరైతే ట్రెజరీ తహసీల్దార్ ఉంటేనో అతని దగ్గరికి పోయి కల్లారిస్తే 4 పైసలు ఇచ్చేవాళ్ళు. తర్వాత రెవెన్యూ తహసీల్దార్ దగ్గరికి ఎవరైనా పోయి అయ్యా నాకు వ్యవసాయం చేసుకోవాలి, భూమి కావాలి అని అడిగితే ఎంత కావాలి, 10 ఎకరాలు కావాలి, 20 ఎకరాలు కావాలి. ముఖ్యంగా అప్పుడు నైజాం కాలంలో ఏంటంటే నిజాం సాగర్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత నిజాం సాగర్ కింద నిర్ధారిత ఆయకట్టు ఏదైతుందో రాలేదు. రాకపోవడంతో గవర్నమెంట్కు రెవెన్యూ రావటం లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ ప్రజల దగ్గర పెట్టుబడి లేదు. సామాన్యం వీళ్ళన్నట్టు ఇప్పుడు మన మల్లన్న గారు అన్నట్టు వీళ్ళన్నట్టు కొంతమంది దొరలు భూస్వాముల దగ్గర సంపద కేంద్రీకృతమై ఉన్నది వాస్తవమే. కానీ సామాన్య ప్రజల దగ్గర పైసలు లేదు. మేము